తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి, మహిళలకి, అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు మొత్తం చదవలేదు, కానీ ఒక 40 నుంచి 50 పేజీలు చదవగలుగుతాను. ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించి రాశారు, ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని నాకు చెప్తుంటే నాకు అర్థం, చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది, ప్రజల పక్షాన్ని వహించి రాశారు పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది, నేను ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా, ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90s ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత ఆయన ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది. ఆ పుస్తకం ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక సంపూర్ణ హోలిస్టిక్, ఒక సమగ్రంగా లేదనిపించింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో చూశాను చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా ఎక్కడ కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుంది అంత గొప్పగా రాశారు పుస్తకం. ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నాం, చాలా ఊరికి వెళ్ళాలి, ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఈరోజు ఈవినింగ్ 15వ తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చారంటే, నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న గౌరవం నన్ను ఈరోజు సభకు వచ్చారని చేసి ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా బాగా నేను ఒక అతిథిగా రాలేదు. ఈ పుస్తకంలో పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని, కొన్ని పరోక్షంగా చూసిన వాడిని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి ఏదో చెప్తాను, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకం తెలుసు. ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి, ఓటు అనేది ఎందుకు చేయకూడదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్ చాలా అవసరం, విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా ఊతమిచ్చారు వాక్యాన్ని. నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వడం, ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు ఈ జర్నలిస్టిక్ విలువలతోటి రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎవరన్నా సరే నాకు చాలా బాధ కలిగింది, ఎలక్షన్ అయిన వెంటనే ముందు కూల్చివేతలతో మొదలైతే అమరావతి రైతాంగం మీద, రైతుల మీద దాడి జరిగినప్పుడు నాకు ఒక్కొక్కరు ನಮ್ಮ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దెబ్బలు చూపిస్తామంటే గుండె కరిగిపోయింది, గుండె చెదిరిపోయింది. వాళ్ళకి ఆడపడుచుల మీద ఎన్ని రకాలుగా అగాయిత్యాలు చేసి పోలీసులు హై హ్యాండెడ్ బిహేవియర్ చాలా బాధ కలిగించింది. ఈరోజు మన ఎన్నికలు వచ్చేసి ధైర్యంగా ఉన్నాం, కానీ మీరు ఊహించుకోండి 2019 నుంచి ఈ రోజు దాకా ఒక సుదీర్ఘమైన కాలం, అసలు కాలం తెరువుతా అనిపించేది, మీరు దాష్టీకానికి అసలు మనం పట్టుకోగలం అనిపించేది. ఇలాంటి ప్రతి చోట ప్రతి ఒక్కరూ అనుభవించిన బాధని ఇన్ని 700 పేజీల పైసలుకున్న ఈ పుస్తకంలో
ప్రతి సంఘటనని చాలా అందంగా దీన్ని తీసుకొచ్చారు. ఉదాహరించి ఈ పుస్తకం భారతదేశానికి ముఖ్యంగా ప్రతి పాలకులు కూడా ఒక హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తాం. ఒక నిజమైన జర్నలిస్ట్, ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారిని కూడా ఇక భవిష్యత్తులో దీన్ని ఒక టచ్లో గీట్ డ్రైవర్ తీసుకుంటారు. జనసేన ఖచ్చితంగా తీసుకుంటుంది. జనసేన కలిపి మనం మాటిస్తాము. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజాక్షేమాన్ని కాంక్షించే ఒక వ్యవస్థలో భాగస్వామ్యం తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాం మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చిన ఆలపాటి సురేష్ కుమార్ గారికి, అలాగే సభాధ్యక్షులు శ్రీ పివి రామారావు గారికి, ఆర్వి రామారావు గారికి ఒకే ఒక మాట చెప్పి కొన్ని 2 వాక్యాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా మన దృష్టికి వచ్చింది 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్ల అదృష్టం అయిపోయారని నేను అన్నానంట. దాన్ని వివరణిస్తున్నాను. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ చెప్పి వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయడం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి మీకు ఇంటికి వెళ్ళిపోయింది. అది చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారు నేను ఇప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డపేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా వాలంటీర్స్లో పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం. భవిష్యత్తు కూడా మేమందరం ఉండగా నిలబడి ఉంటాం తెలియజేస్తుంటాము. ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు. 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్కి అదృశ్యం అయితే ఆయన చెప్పారు. ముందు నుంచి చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పిన తర్వాత బయటకు వచ్చింది. అప్పుడు అందరూ నమ్మారు. ఈ రోజుకి ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి నన్ను కానీ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ దృష్టి తిట్టడం తప్ప మా ఇద్దరు తిట్టడం తప్ప అంత వేరే పడలేదు. అలాగే ఆర్వి రామారావు గారు కూడా మీరు ఒకసారి జగన్కి మీరు క్లాస్ వారి గురించి వచ్చిన పాఠం తీసుకోవాలి. ఇన్ని ఇసుక రీచ్లు ఉంటే అనేక సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి మండల స్థాయి వ్యక్తులు చాలా మందికి ఉపయోగపడే ఒక ఇసుక రీచ్ని ఆయన ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి, ఒక కంపెనీకి దారాదత్తం చేసిన వ్యక్తి ఈరోజు క్లాస్ వారి గురించి మాట్లాడారు. ఎంటైర్ మైనింగ్ని కొద్దిమందికి అసలు దాదాపు ఈ పుస్తకంలో చెప్పిన 2,600 కోట్ల ఎంతో పైచీలకు అన్యాయం జరిగింది. ట్యాక్స్ రూపంలో రావాల్సింది కోయంబత్తూరు కంపెనీకి కలెక్షన్ కంపెనీలు కట్టుబెట్టారని చెప్పిన ఇది కూడా ఉదాహరించారు అజయ్ మన సురేష్ కుమార్. ఇలాంటి కోకలు క్లాస్ వారి గురించి ముఖ్యమంత్రి జగన్కి చాలా బలమైన పాట భవిష్యత్తులో తీసుకుంటారు. జగన్ మర్చిపో ఏ అమరావతిని అయితే, ఏ ప్రజలనైతే, ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలనైతే మీరు హింసించారు, ఏ ప్రజలనైతే మీరు విధ్వంసానికి గురి చేశారు, జీవితాన్ని చిన్నాభిన్నం చేశారు, గుర్తుపెట్టుకోండి జగన్. భవిష్యత్తులో మేము కాలం రాస్తాం. గుర్తుపెట్టి